నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించేది మన DNA టీవీ. మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం. ఊరందరిది ఒక దారి అయితే ఉలిపి కట్టది ఇంకో దారి అంటారు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ప్రభుత్వ ఉన్నతాధికారులు ఇచ్చినటువంటి ఆర్డర్లను కూడా పూర్తిగా పక్కదారి పట్టేసి అసలు పట్టించుకోనేటువంటి వ్యవస్థ కొన్ని డిపార్ట్మెంట్లో కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ సిఎస్ చీఫ్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి టోటల్ బాస్. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఉంటారో పరిపాలనాపరమైనటువంటి అంశాల్లో చీఫ్ సెక్రటరీ ఈజ్ ద బాస్, అడ్మినిస్ట్రేషన్ బాస్. ఈ బాస్ ఇచ్చేటటువంటి ఆదేశాలకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 200 మంది ఐఏఎస్ అధికారులు కావచ్చు, 190 మంది ఐపీఎస్ అధికారులు కావచ్చు, ఐఎఫ్ఎస్ అధికారులు కావచ్చు, ఇంకా అనేక రకాలైనటువంటి అనేక డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా తూచా తప్పకుండా ఒక ట్రాన్స్ఫర్ చేస్తే కనుక మరుక్షణమే 1-2 రోజుల్లో అక్కడికి వెళ్ళి జాయిన్ అయిపోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇది రొటీన్గా జరిగేటటువంటి పరిస్థితి. అయితే ఇంత పవర్ఫుల్ ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ ఆయన ఇచ్చినటువంటి ఆదేశాలు కేవలం ఒక సచివాలయంలో మాత్రమే అమలు జరగటం లేదు. కేవలం ఒక ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో మాత్రమే అమలు జరగటం లేదు. ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా చీఫ్ సెక్రటరీ యొక్క ఆదేశాలు పూర్తిగా అమలు జరుగుతున్నప్పటికీ సచివాలయంలో ఆయన ఉండేటటువంటి సచివాలయంలో చీఫ్ సెక్రటరీ సరౌండింగ్స్లో ఆ అధికారానికి సంబంధించినటువంటి ఇచ్చిన ఆదేశాలు అస్సలు జరగటం లేదు. దీనికి కారణం ఏంటంటే, ప్రజలందరినీ కూడా భయపెట్టేటటువంటి పవర్ ఎవరికన్నా ఉంది అంటే అది పోలీస్ వారికే ఉంటుంది. మరి పోలీస్ అధికారులను కూడా పెత్తనం చెలాయించగల పవర్ ఎవరికన్నా ఉంది అంటే అది హోమ్ డిపార్ట్మెంట్. అసలు హోమ్ డిపార్ట్మెంట్లో ఉద్యోగమే ఆ కిక్కే వేరబ్బా అన్నట్లుంది. ఎందుకంటే ఇక్కడ ఒక ప్రత్యేకంగా ఒక అధికారి గురించి మాట్లాడుకోవాలి. వదల బొమ్మాళి వదల హోంశాఖను అంటూ కూడా గడిచిన 30 సంవత్సరాలు, మళ్ళీ వినండి, అక్షరాల 30 సంవత్సరాలు అదే హోమ్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాడు. ఏఎస్ఓ అయ్యారు. ఏఎస్ఓ నుంచి ఎస్ఓ ప్రమోట్ అయ్యారు. ఎస్ఓ నుంచి ఏఎస్ ప్రమోట్ అయ్యారు. ఏఎస్ నుంచి డిఎస్ ప్రమోట్ అయ్యారు. డిఎస్ నుంచి ఉన్నతాధికారిగా కూడా కొనసాగుతున్నారు. ఇంత పవర్ఫుల్ ఉన్నటువంటి సదరు అధికారి హోమ్ డిపార్ట్మెంట్ని మాత్రం వదిలి పక్కకు వెళ్ళటం లేదు. ఇది చరిత్రలో ఎక్కడా జరగలేదు. సచివాలయంలో ఒక 30 సంవత్సరాల పాటు ఒక డిపార్ట్మెంట్లోనే కొనసాగుతున్నటువంటి అధికారి ఎవరన్నా ఉన్నారు అంటే ఎవరు లేరని చెప్పాలి. అయితే ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే, సదరు అధికారి మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు రావడంతో కన్సల్ట్ జిఏడి ప్రిన్సిపల్ సెక్రటరీ, ప్రజెంట్ ఆయన లేరు, సురేష్ కుమార్ గారు 2 సార్లు ఆయన్ని బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఒక 3 నెలల గ్యాప్తో మళ్ళీ ట్రాన్స్ఫర్ చేస్తూ కూడా ఆదేశాలు ఇచ్చారు, అంటే వేరే శాఖకి. కానీ అమలు జరగలేదు. అదే కాకుండా ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ, గత చీఫ్ సెక్రటరీ
ఆయన కూడా ఆయన పేరు మీద స్వయాన ఒక బదిలీ ఉత్తర్వులు కూడా పంపించారు. సో అధికారి ఎవరైతే ఉన్నారో ఆ అధికారిని అక్కడి నుంచి తీసేసి వేరే చోటకు వేస్తూ ఇచ్చారు. కానీ అది కూడా అమలు జరగలేదు. అంటే ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ కావచ్చు, ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు, వీళ్ళిద్దరు ఇచ్చినటువంటి ఆదేశాలను పూర్తిగా చెత్తబుట్టలో పడేసినటువంటి సదరు అధికారి అక్కడే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, హోమ్ డిపార్ట్మెంటు హోంమంత్రి వస్తారు పోతారు వెళ్తారు, కానీ నా సీటు మాత్రం అక్కడే, నేను మాత్రం లోకల్ పదిలం అంటూ కూడా సదరు అధికారి 30 సంవత్సరాలు పైబడి అక్కడే కొనసాగుతున్నారు. ఆయనకు సంబంధించినటువంటి ఉత్తర్వులు, ట్రాన్స్ఫర్ ఉత్తర్వులు వచ్చి కూడా 5-6 నెలలు అయిపోయినా కూడా ఆయన రిలీవ్ చేయటం లేదు. రిలీవ్ ఎందుకు చేయట్లేదంటే సదరు అధికారి ఉన్న పలుకుబడి, ఆయనకున్నటువంటి హోమ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఆయనకున్నటువంటి పవర్ఫుల్ పలుకుబడితో ఆయన ఆ సీట్ నుంచి వదలటం లేదు. అయితే జిఏడి సెక్రటరీగా నూతనంగా బాధ్యతలు చేపట్టినటువంటి ముఖేష్ కుమార్ మీనా కూడా ఉన్నారు. అదేవిధంగా చీఫ్ సెక్రటరీగా విజయానంద్ గారు కూడా నూతనంగా బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో సదరు అధికారి మళ్ళీ ఆ ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ని క్యాన్సిల్ చేయించాలని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అనేది ఆ నోట ఈ నోట సచివాలయం అంతా కూడా వినిపిస్తుంది. సదరు అధికారిని వేరే చోటకి బదిలీ చేయాలని చెప్పి సిఎస్ కూడా ఆదేశాలు ఇచ్చారు. గతంలో 30 సంవత్సరాల పాటు ఒకే డిపార్ట్మెంట్లో కొనసాగినటువంటి అధికారి అనేక రకాలైనటువంటి ఆరోపణలు, అనేక రకరకాలైనటువంటి అంశాలు, ఇక పోలీసు బాసుల మీద పెత్తనం చెలాయించేటటువంటి కిక్కు, వీటన్నిటిని కూడా అనుభవిస్తున్నటువంటి సదరు అధికారి పైన నూతనంగా వచ్చినటువంటి జిఏడి ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా కావచ్చు, చీఫ్ సెక్రటరీ విజయానంద్ కావచ్చు, ఏం చర్యలు తీసుకుంటారో అనేది మాత్రం సచివాలయం మొత్తం కూడా కోడెక్కుస్తున్నటువంటి పరిస్థితి. గతంలో మాదిరిగా ఆయన అక్కడే ఉంటారా లేకపోతే మారుస్తారా అంటూ కూడా రకరకాలటువంటి ఊహాగానాలు తెర మీదకి వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సదరు అధికారి మాత్రం పూర్తి స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ చేసుకుని అక్కడే ఉండటానికి ముమ్మర ఏర్పాట్లు చేసుకుంటున్నారు అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి అంశం. ఈ నేపథ్యంలోనే సచివాలయంలో పనిచేసేటటువంటి 100 మంది ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కేవలం 3, 4, 5 సంవత్సరాలు ఒక సీట్లో పనిచేస్తే గొప్ప, ఆ తర్వాత మరుసటి రోజే ఇమీడియట్గా అధికారులందరినీ కూడా ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా కూడా వాళ్ళు అటు ఇటు కూడా మార్చడం అనేది సహజంగా జరుగుతుంటుంది. ఒక లా డిపార్ట్మెంట్ అండ్ ఫైనాన్స్ మినహా మిగతా అన్ని డిపార్ట్మెంట్లో కూడా మార్పులు చేర్పులు అనేవి సహజం, అవి జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ హోమ్ డిపార్ట్మెంట్లో అస్సలు జరగటమే లేదు అనేటటువంటి రకరకాల ఊహాగానాలు, అవన్నీ ఆరోపణలు కూడా తెరపైకి వస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నూతన అధికారులు, చీఫ్ సెక్రటరీ కావచ్చు, ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, ఈ వస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో ఎవరిని ఎక్కడ కొనసాగిస్తారు అనేది అయితే వేచి చూడాలి. అదీగాక ప్రత్యేకంగా కనుక గమనించినట్లయితే గత వైసీపీ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది అధికారులు, అనేక మంది పార్టీ నాయకులు వారందరినీ కూడా చిత్రహింసలు చేసినటువంటి అంశంలో, పోలీసుల ద్వారా చిత్రహింసలు చేసినటువంటి అంశంలో సదరు అధికారి పాత్ర ఉంది అంటూ కూడా వారందరూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. అది ఎంతవరకు నిజం అనేది చూడాలి. కానీ ఆ అధికారులందరికీ మాత్రం బాస్ ఈయన మాత్రమే అనేది ప్రధానంగా వస్తున్నటువంటి సమాచారం. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది అయితే వేచి చూడాలి. గడిచిన 23 సంవత్సరాల నుంచి కూడా హోమ్ డిపార్ట్మెంట్లోనే వదలి బొమ్మాళి వదలా అంటూ హోమ్ డిపార్ట్మెంటు శాఖలో పనిచేయటం ఆ కిక్కే వేరంటూ కూడా పూర్తి స్థాయిలో పవర్ ఎంజాయ్ చేస్తున్నటువంటి సదరు అధికారి యొక్క వ్యవహారం ముందుకు వెళ్తుందా, లేకపోతే సాధారణంగా ప్రభుత్వం మారిన సందర్భంలో కానీ, అధికారులు నూతనంగా వచ్చిన సందర్భంలో కానీ ఇటువంటి వ్యవహారాలని పక్కన పెడతారా అనేది అయితే వేచి చూడాల్సినటువంటి అంశం కనబడుతుంది. మొత్తానికి సదరు అధికారి యొక్క వ్యవహారం మీద సచివాలయంలో హాట్ టాపిక్గా కనబడుతుంది. దీనిపై ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుంది అనేది మాత్రం ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది. హోంశాఖలో ఉద్యోగమే ఆ కిక్కే వేరబ్బా. నమస్తే.